హలో ఎవరివన్, ఐఎమ్ వారణాసి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూస్ చేయడానికి వేరియస్ వేస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్ ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అంటే వెబ్ మొబైల్ అప్లికేషన్స్లో కూడా మనం ఎల్ఎల్ఎమ్స్ యూస్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే ఏ పవర్ చార్ట్ ఇంటర్ఫేసెస్ కానీ ఆటో కంప్లీట్ కానీ రికమెండేషన్ కానీ యూజ్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ ఇంకా బ్యాక్ ఎండ్లో డేటా ప్రాసెసింగ్కి ఆటోమేషన్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏపీఐ బేస్డ్ మోడల్స్కి లోకల్లీ హోస్టెడ్ మోడల్స్కి తేడా ఏంటంటే ఏపీఐ బేస్డ్ మోడల్స్లో మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా దీనికి ఇంటర్నెట్ కావాలి. నెక్స్ట్ ఇంకా ఇది ఏంటంటే యూసేజ్ బేస్డ్ కాస్ట్, అంటే ఎలాంటిదంటే ఓపెన్ అయ్యి గూగుల్ జెమిని అలాగా. నెక్స్ట్ లోకల్లీ హోస్టెడ్ అంటే దీనికి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఇంటర్నెట్ డిపెండెన్సీ ఉండదు. నెక్స్ట్ ఇంకా దీనికి హార్డ్వేర్ చాలా పవర్ఫుల్ హార్డ్వేర్ ఉండాలి. దీని యూస్ కేసెస్ చూస్తే చాట్ బాట్స్ అంటే ఏంటంటే వర్చువల్ అసిస్టెంట్స్ కానీ కస్టమర్ సపోర్ట్ కానీ ఉంటాయి. నెక్స్ట్ కంటెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు రైటింగ్ ఇప్పుడు ఏ పవర్ రైటింగ్, నెక్స్ట్ ఇంకా సమరైజేషన్ అంటే టెక్స్ట్ ఇస్తే దాన్ని సమరైజ్ చేస్తాం కదా, అదంతా దీని యూస్ కేస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వర్చువల్ అసిస్టెంట్స్ అంటే వాయిస్ అసిస్టెంట్స్ కానీ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ ఏజెంట్స్ లాంటివి వర్చువల్ అసిస్టెంట్స్ కిందకి వస్తాయి. ఇవి యూస్ కేసెస్. నెక్స్ట్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్ వే ఏపీఐస్ అంటే ఏపీఎస్ ద్వారా ఎల్ఎల్ఎమ్స్ని ఎలా యూస్ చేస్తాం అనేది. ఇప్పుడు ఏపీఐ బేస్ యాక్సెస్ అంటే కనెక్ట్స్ ఎక్స్టర్నల్ ఏఐ మోడల్స్ టు అప్లికేషన్స్. అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఏఐ మోడల్స్ అప్లికేషన్స్ కనెక్ట్ చేస్తాయి. ఎలాగంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా. దీనికి లోకల్ మోడల్ అవసరం లేదు, డిప్లాయ్మెంట్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ పాపులర్ ఏపీఎస్ వచ్చేసి ఓపెన్ ఏఐ, నెక్స్ట్ ఇంకా గూగుల్ జెమిని, నెక్స్ట్ ఆంథ్రోపటిక్ క్లౌడ్, ఈ కోహరీ, ఇవన్నీ హగ్గింగ్ ఫేస్ ఇంటర్ఫేస్, ఇన్ఫరెన్స్ ఏపీఐ ఇవన్నీ. నెక్స్ట్ దీనికి అడ్వాంటేజ్ వచ్చేస్తే ఈజీ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ హార్డ్వేర్ కాస్ట్ అనేది ఉండదు, ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి ఇంటర్నెట్ డిపెండెన్సీ, నెక్స్ట్ ఇంకా యూసేజ్ కాస్ట్ ఒకటి, నెక్స్ట్ డేటా ప్రైవసీ ఎక్కువ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి డిసడ్వాంటేజ్. నెక్స్ట్ రెప్లికేటింగ్ మోడల్స్ ఫ్రమ్ హగ్గింగ్ ఫేస్. హగ్గింగ్ ఫేస్ మోడల్ హబ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ద ప్రీ ట్రైన్డ్ ఏ మోడల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే దానిలో ప్రీ ట్రైన్డ్ మోడల్స్ అనేవి ఉంటాయి, అవి మనం యూస్ చేసుకోవచ్చు. ఇవేంటి ఈ మోడల్స్ ఎన్ఎల్పి విజన్ అండ్ మల్టీ మోడల్ మోడల్స్ సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ పాపులర్ మోడల్స్ వస్తే లాల్మా 2, ఫాల్కన్, మిస్టల్, బ్లూమ్. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ టాస్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ప్రీటైన్ మోడల్ లోడ్ చేసి నెక్స్ట్ అది మనం యూస్ చేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ వస్తే నో ఏపీఐ కాస్ట్ ఏపీఐ కాస్ట్ ఉండదు. నెక్స్ట్ ఫుల్ కంట్రోల్, నెక్స్ట్ ఇంకా ఆఫ్లైన్ యూసేజ్. నెక్స్ట్ దీని ఛాలెంజెస్ వచ్చేసారు. దీనికి హై అండ్ సాఫ్ట్వేర్ ఉండాలి. నెక్స్ట్ సెటప్ అనేది చాలా కాంప్లెక్స్ సెటప్. నెక్స్ట్ డిప్లాయింగ్ ఎల్ఎల్ఎమ్స్ ఆన్ ఏ లోకల్ సర్వర్. ఇదేంటంటే మన లోకల్ సర్వర్లో కూడా మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఎందుకు డిప్లాయ్ లోకల్లీ చేయాలంటే ప్రైవసీ. అంటే ఏంటి, నో ఎక్స్టర్నల్ ఏపీఐ కాల్స్ అనేవి ఉండవు, అంటే ఎక్స్టర్నల్ ఏపీఐ కాల్స్ ఉండవు. నెక్స్ట్ ఇంకేంటంటే డేటా ప్రాసెసింగ్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ సేవింగ్స్ అంటే నో రికరింగ్ ఏపీఐ కాస్ట్ ఫర్ హెవీ యూసెస్. అంటే ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు ఏపీఐ యూస్ చేయడానికి. నెక్స్ట్ ఫుల్ కంట్రోల్ అంటే ఏంటంటే కస్టమైజేషన్, ఆఫ్లైన్ యాక్సెస్ ఉంటుంది, ఫుల్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లోకల్ డిప్లాయ్మెంట్కి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ అది ట్రాన్స్ఫార్మర్స్, టార్చ్, ఫాస్ట్ ఏపీ అవన్నీ మన కావాల్సినవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాం. తర్వాత ప్రీ ట్రైన్ మోడల్ లోడ్ చేసుకుంటాం. తర్వాత ఏంటంటే మనం ఫాస్ట్ ఏపీఎస్ అవన్నీ క్రియేట్ చేస్తాం దేనికంటే రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ అవి రన్ చేసి టెస్ట్ చేస్తాం లోకల్లో. ఇప్పుడు దీంట్లో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అట్లీస్ట్ 16 GB ర్యామ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా జీపీయూ ఉండాలి. ఛాలెంజెస్ ఏంటంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది వీరామ్ది. నెక్స్ట్ సెటప్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ర్యాగ్. అసలు ర్యాగ్ ఏంటంటే అది కంబైన్ చేస్తుంది దీన్ని రిట్రీవల్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ని దేని ఇంకా ఎల్ఎల్ఎం బేస్డ్ టెక్స్ట్ జనరేషన్ విత్ కంబైన్ చేస్తుంది. ప్రాసెస్ ఏంటంటే క్వెరీ ఈజ్ రిసీవ్, ఫస్ట్ క్వెరీ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్ సోర్స్ రిలవెంట్ డేటాని రిట్రీవ్ చేస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఎల్ఎల్ఎం రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద రిట్రైవ్డ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేసుకుంటాం కదా, దాని ద్వారా రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది ఎల్ఎల్ఎం అనేది. నేను యూస్ కేసు వచ్చి సెర్చ్ ఇంజన్స్లో, అంటే మనం సెర్చ్ చేస్తాం కదా దాంట్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా నాలెడ్జ్ రిట్రైవల్ అంటే చాట్ బాట్స్ అంటే కంపెనీ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేసుకున్నప్పుడు కానీ దానిలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెన్స్ అంటే సైంటిఫిక్ పేపర్ సమ్మరైజ్ చేయడానికి కానీ లీగల్ డాక్యుమెంట్స్ కానీ దాని రీసెర్చెస్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ర్యాగ్ అంటే ఏంటంటే రెడ్యూసెస్ హాలుసినేషన్.
అంటే ఇది ఏంటంటే రియల్ డేటాని యూజ్ చేస్తుంది, అంటే మోడల్ ఎజంప్షన్స్ కాకుండా రియల్ డేటాని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ యాక్యురసీ, ఏంటి రెస్పాన్స్ ఆర్ ఫ్యాక్ట్ బేస్డ్. నెక్స్ట్ ఎన్హాన్సెస్ కంటెక్స్ట్ అవేర్నెస్, ఇట్ రిట్రీవ్స్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఇవి ర్యాగ్ యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎమ్స్. పర్పస్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్, అసలు ఫైన్ ట్యూనింగ్ దేనికంటే ఇది ఏం చేస్తుంది అంటే ప్రీ ట్రైన్ మోడల్ని కస్టమైజ్ చేస్తుంది ఫర్ స్పెసిఫిక్ టాస్క్, అంటే కొన్ని స్పెసిఫిక్ టాస్క్ కోసం ప్రీ ట్రైన్ మోడల్ని కస్టమైజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంటే యాక్యురసీ పెరుగుతుంది. ఇంకేంటంటే ఎన్హాన్సెస్ ఎఫిషియన్సీ బై అడాప్టింగ్ ఏ జనరల్ ఎల్ఎల్ఎం టు స్పెషలైజేషన్ నీడ్స్. దీంట్లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అని డేటా కలెక్షన్, ఫస్ట్ డేటాని కలెక్ట్ చేస్తుంది, ప్రీ ప్రాసెసింగ్ చేస్తుంది, అంటే క్లీన్, టోకనైజ్ అండ్ ఫార్మాట్ డేటా ఫర్ ట్రైనింగ్. నెక్స్ట్ ట్రైనింగ్, అంటే దీనికి ఎక్కువ యూజ్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ టెక్నిక్స్, అంటే లోరా పెఫ్ట్ అని యూజ్ చేసి దీనికి ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఎవాల్యుయేషన్, అంటే ఇది మనం టెస్ట్ ద మోడల్ ఆన్ అన్సీన్ డేటా అండ్ ఆప్టిమైజ్ హైపర్ పారామీటర్స్. అంటే మనం ఇప్పుడు ఏంటంటే అన్సీన్ డేటా మీద మోడల్ని టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ దీనిలో ఛాలెంజెస్ వస్తే హై కంప్యూటేషనల్ కాస్ట్, అంటే ఏంటంటే పవర్ఫుల్ జీపీయూస్ మనకు కావాలి. నెక్స్ట్ డేటా సెట్ అవైలబిలిటీ, హార్డ్ టు ఫైండ్ హై క్వాలిటీ డొమైన్ స్పెసిఫిక్ డేటా. రిస్క్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్, అంటే ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక అటానమస్ సిస్టమ్స్. దేనికి యూజ్ అంటే ద పర్సీవ్ ప్రాసెస్ అండ్ యాక్ట్ బేస్డ్ ఆన్ గోల్స్, అంటే గోల్స్ తగ్గట్టు పర్సీవ్ ప్రాసెస్ అండ్ యాక్ట్ చేస్తాయి. దే యూజ్ ఎల్ఎల్ఎమ్స్ మెమరీ ప్లానింగ్ అండ్ టూల్స్ టు మేక్ డెసిషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ టాస్క్. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేస్తాయి దేని డెసిషన్ తీసుకోవడానికి, నెక్స్ట్ ఇంకా టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇవి ఏంటంటే కెన్ ఆటోమేట్ వర్క్ ఫ్లోస్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆర్ యాక్ట్ యాజ్ వర్చువల్ అసిస్టెంట్స్. ఇది డెఫినేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఆటో జీపీటీ, అంటే సెల్ఫ్ ఇంప్రూవింగ్ మల్టీ స్టెప్ ఏఐ ప్లానింగ్ అలా. నెక్స్ట్ బేబీ ఏజీఐ, టాస్క్ డ్రివెన్ ఏఐ విత్ మెమరీ అండ్ రీజనింగ్. నెక్స్ట్ లాంగ్ చైన్, ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ ఏఐ ఏజెంట్స్ విత్ టూల్ ఇంటిగ్రేషన్. యూస్ కేస్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. యూస్ కేస్ ఏంటంటే అటానమస్ టాస్క్ కంప్లీషన్. నెక్స్ట్ ఇంకా వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఆటోమేటింగ్ రిపిటేటివ్ బిజినెస్ ప్రాసెస్. డేటా అనాలిసిస్ అండ్ రిపోర్ట్ జనరేషన్, ఏ ఏజెంట్స్ సమ్మరైజింగ్ రిపోర్ట్స్, మార్కెట్ ట్రెండ్స్. ఇవన్నీ ఏ ఏజెంట్స్కి యూస్ కేసెస్. నెక్స్ట్ బేస్ మోడల్స్, వాటర్ బేస్ మోడల్స్, అంటే ప్రీట్రైన్ మోడల్స్ లార్జ్ స్కేల్ ఏ మోడల్స్ ట్రైన్ ఆన్ వ్యాస్ట్ డేటా సెట్స్, అంటే ఏంటంటే వ్యాస్ట్ డేటా సెట్స్ మీద ట్రైన్ అవుతాయి. నెక్స్ట్ ఫైన్ ట్యూన్ మోడల్స్, బేస్ బేస్ మోడల్స్ అడాప్ట్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ అడాప్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాపులర్ బేస్ మోడల్స్ ఏంటంటే GPT-4, అదే ఓపెన్ అయ్యాను. నెక్స్ట్ మెటా, ఫాల్కాన్, మిస్ట్రల్. ఇవన్నీ పాపులర్ బేస్ మోడల్స్. హౌ బేస్ మోడల్స్ ఆర్ అడాప్టెడ్ ఫర్ అప్లికేషన్, ఇది ఏంటంటే ఫైన్ ట్యూనింగ్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అంటే స్ట్రక్చర్ ప్రాంప్ట్స్ అని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా యూస్ చేసి మనం రెస్పాన్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, అంటే ర్యాగ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ ఏపీఐ అండ్ టూల్స్, ఎంబెడింగ్ మోడల్స్ ఇన్ యాప్స్ ఫర్ చాట్బోట్, సెర్చ్ ఇంజిన్స్ ఆటోమేషన్. ఇవి బేస్ మోడల్స్ గురించి. నెక్స్ట్ కన్క్లూజన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. సమ్మరీ ఏంటంటే వెబ్ అండ్ యాప్ ఇంటిగ్రేషన్, అంటే ఏ పవర్ జాట్స్ వర్చువల్ అసిస్టెంట్స్ అవి. ఏపీఐ బేస్డ్ యాక్స్ అంటే ఈజీ ఇంటిగ్రేషన్ విత్ క్లౌడ్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్. లోకల్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మనం మోడల్స్ అనేది మనం ప్రైవేట్ సర్వర్స్ మీద రన్ చేసుకోవచ్చు, ఇది సెక్యూరిటీ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ర్యాగ్ అంటే ఎన్హాన్సింగ్ ఎల్ఎల్ఎమ్స్ విత్ రియల్ వరల్డ్ నాలెడ్జ్. ఫైన్ ట్యూనింగ్ అంటే కస్టమైజింగ్ మోడల్స్ ఫర్ డొమైన్స్, అంటే స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం మనం ఫైన్ ట్యూనింగ్ యూస్ చేస్తాం. ఏ ఏజెంట్స్ అంటే అటానమస్ డెసిషన్ మేకింగ్ అండ్ టాస్క్ ఎగ్జిక్యూషన్. ఫ్యూచర్ ట్రెండ్స్ వచ్చేసి మల్టీ మోడల్ ఏ. నెక్స్ట్ ఇంకా ఆన్ డివైస్ మోడల్స్, రన్నింగ్ ఎల్ఎల్ఎమ్స్ లోకల్గా ఆన్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎడ్జ్ డివైజెస్. నెక్స్ట్ స్మాల్ అండ్ ఎఫిషియెంట్ మోడల్స్. నెక్స్ట్ ఏఐ పవర్డ్ వర్క్ ఫ్లోస్, అంటే ఆటోమేటింగ్ కాంప్లెక్స్ బిజినెస్ అండ్ రీసెర్చ్ టాస్క్. ఇది మొత్తం ఎల్ఎల్ఎమ్స్ దాని యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి. ఇప్పుడు మన ఎల్ఎల్ఎం అనేది మన లోకల్ సర్వర్లో ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు దీని యొక్క కమాండ్ వచ్చేసి ఒలామర్ అండ్ లామా 3.2 1B. దీంట్లో మన నరేంద్ర మోడీ అని ఇస్తే దాని యొక్క డేటా అంతా వస్తుంది. ఇది ఇది ఒక ఎల్ఎల్ఎం, అంటే మనం ఒక లోకల్ సర్వర్లో రన్ చేస్తాం. దీనికి మన ఏపీఐస్ గట్రా ఏం ఎక్స్టర్నల్ ఏపీఐస్ ఏం యూజ్ చేయక్కర్లేదు. ఈ డైరెక్ట్గా మన లోకల్ సర్వర్లో మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ అని కొట్టగానే దాని మొత్తం డేటా అంతా వస్తుంది.
నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ ధోని నొక్కినప్పుడు మొత్తం ఎంఎస్ ధోని గురించి మొత్తం డేటా అంతా వస్తుంది. ఇది మన ఎల్ఎల్ఎం మన యొక్క లోకల్ సర్వర్లో రన్ చేసుకోవచ్చు ఈజీగా. అచీవ్మెంట్స్, ఎర్లీ లైఫ్ అండ్ కెరీర్ అవన్నీ వస్తాయి, రికార్డ్స్, మొత్తం డేటా అంతా వస్తుంది. దీని కమాండ్ ఇది, దీని ద్వారా మనం రన్ చేసుకోవచ్చు. ఒలేమా అనేది ఒక ఎల్ఎల్ఎం. దీంట్లో వేరియస్ వెర్షన్స్ ఉంటాయి. గూగుల్ నుంచి మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు /by నొక్కగానే ఎండ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద LLM which is run on our local server. Thank you.